హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. ఈరోజు ప్రవీణాస్ ఫ్యూషన్లో మనం రొయ్యల బిర్యానీ చూస్తున్నాం అనమాట. ష్రింప్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు ముందు చూసేద్దాం. చూసారా, ష్రింప్ నీట్గా ప్రాన్స్ అనమాట. ఈ నరం తీసేసుకొని నిమ్మకాయ పసుపు వేసి 1-2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాము. సైజ్ కూడా బిర్యానీ కాబట్టి కొద్దిగా ఈ సైజు ఉంటే బాగుంటుంది. అలాగే బాస్మతి రైస్ కడిగి ఒక ½ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. అలాగే చాప్డ్ ఆనియన్స్ నీట్గా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. 1 మీడియం సైజ్ టొమాటో ఇది కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది చేసుకున్నది, సో అదే వాడేస్తున్నాం అనమాట. మనకు ఒక 2 టీ స్పూన్తో 2 స్పూన్స్ పడుతుంది మనం ఇప్పుడు చేసుకునే క్వాంటిటీకి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి స్లిట్స్ చేసి పెట్టేసుకున్నాము. ఏమంటే కారపొడి తక్కువ వాడతాం అనమాట ఈ బిర్యానీలో, అందుకని ఎక్కువ మిర్చి తీసుకున్నాం. అలాగే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, అలాగే లెమన్. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు అనమాట. అండ్ అఫ్ కోర్స్ బిర్యానీ అనగానే మనకి బిర్యానీ దినుసులు కావాలి కదా. చూడండి, ఇక్కడ పట్ట, అదే చెక్క అంటాం కదా అది, అలాగే లవంగాలు, ఇలాచి, ఈ బిర్యానీకి సంబంధించినవి కూడా కొన్ని యాడ్ చేస్తాను అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. బాగుంటుందండి ఈ స్టైల్లో దమ్ బిర్యానీ చేసుకుంటే, చాలా బాగుంటుంది. ఒక్కసారి చాలామంది బిర్యానీలు చాలా స్టైల్స్లో చేస్తాం కదా, ఈ స్టైల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపో. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసామన్నమాట. వేసుకొని ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో దమ్ బిర్యానీ ఎలా చేస్తామో చూసేయండి. ఇలా కొద్దిగా ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేలాగా వేపేసుకుంటాం అనమాట. ఆనియన్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఎగిపోయి మంచి కలర్ వస్తాయి అనమాట. సో ఓన్లీ ఆనియన్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు మనం యాడ్ చేసాము, మొత్తానికి కాదు. ఇది ఇలా మరీ బ్రౌన్ అక్కర్లేదు, కొద్దిగా లైట్ బ్రౌనిష్ ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. సో అటుపక్క అది ఫ్రై అవుతుంది కదా, ఇటుపక్క ఏం చేసామంటే ఒక బిర్యానీకి సరిపడా పాత్ర పెట్టేసుకొని దమ్ అనుకున్నాం కదా, సో బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటాం ఒక దాని తర్వాత ఇంకొకటి. సో ముందుగా బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 ఇలాచి, ఒక 5 క్లోవ్స్ లవంగాలు, అలాగే పట్ట ఒక 2 ఇంచెస్ ఆఫ్ పట్ట వేస్తున్నాం అనమాట. అలాగే కొద్దిగా షాజీరా, అలాగే అన్నీ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుంటే రైస్ అనేది మనకి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఒక టీ స్పూన్ ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది అనమాట. బాగా మరగనిస్తే ఈ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. సో నచ్చిన వాళ్ళు అలానే ఉంచేసుకోవచ్చు, నచ్చకపోతే వాటిని రైస్ మనము వడకడతాం కదా, లైక్ వాటర్ తీసేసినప్పుడు అవి కూడా తీసేయచ్చు అనమాట. అలాగే ఉప్పు, అలాగే కల్లుప్పు ఈ వాటర్కి తగినంత వేసేసుకుంటాం. ఇందాక ఆనియన్స్లో కొద్దిగా వేసాం, అది ష్రింప్కి పడుతుంది, ఇది రైస్కి అనమాట. బాగా మరగనిచ్చేయాలి. సో మూత పెట్టేస్తే చక్కగా. అలాగే ఒక ½ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్లో ఇలా మరగనిచ్చేస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పడుతుంది అనమాట. అలాగే బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఈ వాటర్లోనే మనకి రైస్ ఉడుకుతాయి కాబట్టి రైస్కి ఫ్లేవర్స్ అన్ని, పులావ్ అయితే నార్మల్గా కర్రీతో ఉడుకుతుంది కదా, ఇది దమ్ బిర్యానీ కాబట్టి రైస్కి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని ఈ వాటర్లోనే వస్తాయి. సో ఉప్పు కూడా చాలా మంది ఏదో సముద్రం నీళ్ళ వాటర్ లాగా అంటారు, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అండ్ మూత పెట్టేసి చక్కగా మరగనిద్దాం. ఈ స్టేజ్లో చూసారా, ఆనియన్ మరీ క్రిస్పీ బ్రౌనిష్ కాకుండా ఒక ట్రాన్స్లూసెంట్ బ్రౌనిష్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక రైస్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది జస్ట్ రైస్ ఫ్లేవర్ కోసం, ఇది యాక్చువల్ బిర్యానీ ఫ్లేవర్ కోసం. సో మనం ఇప్పుడు ఒక 4 గ్లాసెస్ రైస్కి చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం స్పైసెస్, అల్లం వెల్లుల్లి అన్నీ పడతాయన్నమాట. సో కొద్దిగా ఒక ½
టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా నీట్గా కలిపేసుకొని ఇందాక మనం నీట్గా కడిగి పెట్టించుకున్న రొయ్యలు వేసేయాలన్నమాట. చూడండి, పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాము, అది వేసేసుకొని కలుపుకోవాలి. సో రొయ్యలు మొత్తాన్ని ఇలా వేసేసి నీట్గా కలిపేసి మూత పెట్టేసి చక్కగా కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. పచ్చి రొయ్యలు కదా, కొద్దిగా టైం పడుతుంది. సో చూడండి వాటర్ ఎలా మరిగాయో. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తే మంచిగా ఈ వాటర్ ఈ ఫ్లేవర్స్ కూడా బాగా దిగుతాయి అన్నమాట ఈ వాటర్లో. ఈ స్టేజ్లో ఇందాక మనం నానపెట్టి ఉంచుకున్న రైస్ వేసేసుకోవడమే. చూసారా, నానపెట్టడం వల్ల రైస్ ఎంత పొడవుగా వచ్చిందో. సో మినిమం ఒక 30 minutes అన్న రైస్ మంచిగా నానపెట్టుకోండి, స్పెషల్లీ బాస్మతి రైస్ కాబట్టి. నానితే చాలా మంచి లెంగ్దీగా వస్తాయి, బిర్యానీ రైస్ ఉన్న లుక్ వస్తుంది అనమాట. సో ఇలా రైస్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసి మంచిగా ఉడకనియాలన్నమాట. చూడండి మన ష్రింప్ ఎంత బాగా నీళ్ళు వచ్చేస్తున్నాయో. అందుకే కారము ధనియాల పొడి ముందు వేయద్దు. ఈ వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కారం వేస్తే ధనియాల పొడి వేస్తే ముక్కకు బాగా పడుతుంది. చూసారా, అసలు తీస్తేనే స్మెల్ భలే వస్తుందండి. ఈవెన్ బిర్యానీ వాటర్ కూడా అన్ని స్పైసెస్ వేసాం కదా, సో స్మెల్ అయితే చాలా వస్తుంది ఉడికే కొద్దీ. చూసారా ష్రింప్ ఎలా ఉడికేస్తుందో. వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా, ఈ టైంలో మనం కావాలంటే కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఎంత బాగుందో, ఎంత బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఒక 1/2 teaspoon కారం అలాగే ఒక 1/2 teaspoon ధనియాల పొడి వేస్తున్నాము. సో బాగా కలుపుకోవాలి పైకి కలిపి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్న టొమాటో కూడా వేసేసి కలిపేసుకోవాలి. మూత పెట్టేస్తే నీట్గా టొమాటో కూడా మంచిగా మిక్స్ అయిపోయి ఒక జ్యూసీనెస్ యాడ్ చేస్తుంది గ్రేవీకి. సో బేసిక్గా మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక ష్రింప్ ఫ్రైడ్ దమ్ బిర్యానీ లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి రైస్ ఒక్క నిమిషాలను తీసి పెట్టుకుని చూసారా, ఇలా పట్టుకొని చూస్తే మీకు ఆల్మోస్ట్ 80% ఇలా విరిగింది అంటే ఇంకా అయిపోయినట్టు లెక్క. ఈ స్టేజ్లో మనం ఇంకా దింపేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దమ్కి పెడతాం కాబట్టి ఇంకెక్కువ ఉడకనియొద్దు. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సో ఇలాంటి జాలి లాంటిది ఒకటి పెట్టుకొని అందులోకి నీట్గా వంపేసుకోవాలి. ఇలా నీట్గా నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ అంతా ఇలా కలపలా అనేలాగా. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. హాఫ్ కాదు, 80% బాయిల్డ్ అయిపోయింది. అంటే విరిగిపోతుంది కదా. చూడండి టొమాటో వేసాను కదా, మంచిగా వచ్చేసింది. అలా కొద్దిగా అంటితేనే ముక్క బాగుంటుంది అనమాట. ఒక 5 pieces లాగా, మరీ గ్రేవీ కర్రీగా కాకుండా కొద్దిగా ఫ్రై. ఇంకా కూడా టొమాటో మొత్తం రుచిగా అయిపోయేదాకా ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఇంకా కారం కావాలంటే ఈ టైంలో మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాం. ష్రింప్ ఇంకా కొద్దిగా ఉడకాలనిపిస్తుంది, అందుకే ఒక 1/2 glass వాటర్ పోసుకుంటున్నాను అనమాట. 1/2 glass వాటర్ పోసుకొని ఇలా ఉడకనించాలి. ష్రింప్ కొద్దిగా ఇంకా ఉడకాలనిపిస్తుంది అనమాట, అందుకని మూత పెట్టేసి ఉడకని. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఈ గ్రేవీకి బాగా పడుతుంది. ఈలోపు ఇక్కడ దమ్కి రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఒక స్పూన్ గీ వేసుకొని అడుగులు కింద ఏం అడుగు అంటకుండా కూడా హెల్ప్ చేస్తారు కదా మనకి, వేసేసుకొని. సో ఈ స్టేజ్లో మనం ఈ గ్రేవీని ఆపేసుకోవాలన్నమాట. సెమీ గ్రేవీ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో డ్రెస్సింగ్ ఎలా చేస్తున్నాం అంటే లేయరింగ్ ఆ బిర్యానీకి ఎలా చేస్తున్నామో చూసేయండి. నేను చేసుకునే దమ్ కాబట్టి కింద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. డైరెక్ట్ ఫ్లేమ్ తగలకూడదు కదా. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్కి కొద్దిగా ఘీ యాడ్ చేసాము. ఇక్కడ మన ష్రింప్ గ్రేవీ సెమీ గ్రేవీ రెడీ అయిపోయింది. కొద్దిగా ముందు గ్రేవీ వేస్తున్నాడు. సో ఇలా కొద్దిగా గ్రేవీ వేసుకోవాలి కింద, సో దట్ మన కింద రైస్ కూడా మంచిగా మసాలా పట్టడానికి. స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగా. ఇప్పుడు రైస్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా దమ్ రైస్, అది ఒక లేయర్ రైస్ వేసేసుకోవచ్చు.
సో ఆల్మోస్ట్ 80% రైస్ ఇక్కడే వేసుకొని చూడండి. చూసారా, 80% రైస్ వేసేసుకున్నాక ఇందాక మనం చేసి పెట్టుకున్న ష్రింప్ గ్రేవీ మొత్తం ఇక్కడ వేసేస్తామన్నమాట. స్ప్రెడ్ చేసేసుకుంటాం ఒక లేయర్గా. యాక్చువల్గా మిడిల్ లేయర్ అవుతుంది, సో దట్ మనకి రైస్లో బాగా కలుస్తుంది. సరే, ఇలా మొత్తం ష్రింప్ని ఒక లేయర్ మధ్య లేయర్లో వేసేసుకున్నాము. రొయ్యలు మొత్తాన్ని చూడటానికి భలే ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎవరు ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం ఉండదు, ప్లస్ మనకి ముద్దకి ష్రింప్ తగులుతూ మరీ మసాలా లేకుండా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా రైస్ ఉంచుకున్నాం కదా, అది వేసేసుకుంటాం ఒక లేయర్. అందుకని కొద్దిగా తడి ఉన్న రైస్ పైన వేసుకుంటే మనకి ముద్ద అవ్వకుండా ఉంటుంది అనమాట. దీన్ని కూడా నీట్గా ఇలా లేయర్ లాగా సర్దేసుకుంటాం. చూసారా, ఇలా అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ గ్రేవీ అంతా కూడా దమ్ అయ్యేటప్పుడు మంచిగా రైస్ కూడా పడుతుంది కాబట్టి ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లో ఈ టైంలో ఒక నిమ్మ చెక్క కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందాక మనము ఈ బిర్యానీ వాటర్ అన్ని, బియ్యం కడిగిన వాటర్ అన్ని తింపుకున్నాం కదా, అప్పుడు కొన్ని వాటర్ తీసి పెట్టుకొని ఇందాక మన ష్రింప్ ప్యాన్ ఉంది కదా, ఫ్రై చేసిన ప్యాన్లో పోసుకొని ఆ వాటర్ని కొద్దిగా లైట్గా అలా వేసుకుంటే మాయిశ్చర్ ఉంటుంది అనమాట రైస్కి. అలాగే ఈ ఫ్లేవర్ కూడా పడుతుంది. సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్స్ అవి ఇష్టపడను, సో అందుకని వేయట్లేదు. బట్ మీకు నచ్చితే ఈ టైంలో కలర్ కూడా ఏదన్నా కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన బిర్యానీ అయితే ఇలా సెట్ అయిందనమాట. చూసారా, ఇలా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మూత పెట్టి వెయిట్ పెట్టేద్దాం. ఇలా నీట్గా సిల్వర్ ఫాయిల్ పెట్టేసి గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేసుకొని ఇలా వెయిట్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం హైలో పెట్టుకోవాలి. మనకు ఆల్రెడీ రైస్ 80% ఉడికిపోయింది అండ్ ష్రింప్ కూడా ఫుల్లీ కుక్డ్ కాబట్టి ఒక 6 to 7 minutes హై పెట్టుకొని ఇంకొక 10 minutes సిమ్లో పెట్టేసుకుంటే నీట్గా దమ్ అయిపోతుంది. సో అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? హే గాయ్స్, సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 6 minutes హై అండ్ 6 minutes సిమ్లో ఉంచాము. ఒక 10 నిమిషాలు కదపకుండా అలానే పెట్టేసి ఇప్పుడు మీ ముందే తీసి చూపిస్తున్నాను. చూసారా, మిక్స్ నాన్న చూడండి. చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో. ష్రింప్ కూడా మనం మధ్యలో వేసాం కదా. సో మీకు మంచిగా మసాలా రైస్ ఇష్టం అనుకుంటే చక్కగా ఒక నైస్ మిక్స్ ఇచ్చేసుకుంటే మొత్తం ప్రతి రైస్ కూడా ఆ మసాలా గ్రేవీలో బాగా కలుస్తుంది అనమాట. అందరికీ కూడా మసాలా రైస్ వస్తుంది. చూసారా, అసలు ఒక్క రవ్వ కూడా కింద అంటుకోలేదు. మనం ప్యాన్ పెట్టాం కాబట్టి అందుకని ఎక్కువ లో కూడా పెట్టలేదు. మనం కరెక్ట్గా పెట్టుకున్నాం అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి, పీస్ కూడా మంచిగా కొద్దిగా ఏమంటాము తావా ఫ్రై చేసాం కదా, సో ఇలా ముక్కకు కూడా మసాలా అంటుకొని ఉంటుంది అన్నమాట. నేను సర్వ్ చేస్తున్నాను. దీంట్లో చేస్తాను, పక్కన పెడుతుంది.